అందరికీ నమస్తే. భగవానుడు బోధించిన గీత నుండి 3వ అధ్యాయము 12వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తై దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్థేన ఏవ సః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని గ్రహిద్దాం. యజ్ఞం ద్వారా ఉన్నతులైన దేవతలు మీ అభీష్టమైన భోగాలను నిశ్చయంగా మీరు అడగకుండానే ఇస్తారు. ఆ విధంగా దేవతల ద్వారా పొందిన భోగాలను ఏ పురుషుడు ఇతరులెవ్వరికీ ఇవ్వకుండానే తానే అనుభవిస్తాడో అలాంటి వాడు దొంగ అవుతున్నాడు. దీని ఇంకా సంపూర్ణ వివరణ చూద్దాం. యజ్ఞాల ద్వారా దేవతలు అంటే హాస్టల్ మాస్టర్స్ సంతుష్టులు అవుతారు. యజ్ఞాల ద్వారా సంతుష్టులైన దేవతలు అడగకుండానే ప్రసాదాలు పంచిపెడతారు. పైలోకం వారిని ప్రసాదం ఇవ్వండి అని వేరే అడగనక్కర్లేదు. నిజానికి సొంతానికి కావాల్సిన దానికన్నా ఎక్కువే పెడతారు. అయితే దాన్ని మళ్ళీ మనం అందరితో పంచుకోవాలి. మనమే పూర్తిగా స్వాహా చేయకూడదు. అలా చేస్తే దొంగ అని తప్పక అభివర్ణించబడతాం. ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది అప్పటికప్పుడే అందరిది. ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది అప్పటికప్పుడే అందరిది. అది సృష్టి యొక్క మౌలిక యజ్ఞ సూత్రం. మనకన్నా హీనస్థితిలో ఉన్నవారికి మన దగ్గర ఉన్నది పంచిపెడుతూ ఉంటే పైలోకాలలో ఉన్న దేవతలు, యోగులు, మాస్టర్లు మనకు సంతోషంగా సమకూరుస్తూనే ఉంటారు. మరి ఇంత గొప్పది భగవద్గీత. చూడండి, మన వద్ద ఉన్నది కేవలం మనమే తీసుకుంటే దొంగ అని అభివర్ణించబడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క పైలోక మాస్టర్లు ఆ దేవతలు ఇచ్చిన దాన్ని మరి అందరికీ పంచవలసిన బాధ్యత ప్రతి మానవుడి పైన ఉంది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి దేవుడికి, మరి ఈ వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.